జైషే మహమ్మద్ జయం ఇది పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థ. దీన్ని 2000 సంవత్సరం మసూద్ అజర్ రాడికల్ మతాధికారి హర్కతుల్ ముజాహిదీన్ కలిపి స్థాపించారు. దీన్ని ముహమ్మద్ సైన్యం అంటారు. జమ్మూ కాశ్మీర్ ను వేరు చేసి పాకిస్తాన్ లో కలుపుకోవడం ఈ ఉగ్రవాద సంస్థ ముఖ్య లక్ష్యం. ఈ గ్రూప్ జిహాద్ అని చెప్పి ఇస్లాంలో ఉన్న వారిని తీవ్రమైన ఉగ్రవాదులుగా మారుస్తుంది. 1999లో IC-814 అనే భారతదేశ విమానాన్ని హైజాక్ చేసినప్పుడు ఇందులోని పాసింజర్స్ కు బదులు మసూద్ అజర్ ను మన భారతదేశం విడిచిపెట్టింది. మసూద్ అజర్ విడుదలైన వెంటనే జేఎం ఉగ్రవాద సంస్థని స్థాపించాడు. 2001లో మన దేశ పార్లమెంట్ అటాక్ వెనుక ఈ సంస్థ ఉంది. ఇలాంటి దాడులు ఈ ఉగ్రవాద సంస్థ చాలా చేసింది. 2019లో ఈ ఉగ్రవాద సంస్థని పుల్వామా దాడిని చేసి 40 మంది భారతీయ CRPF ఆఫీసర్లు మరణించేలా చేసింది. అందుకే వెంటనే మన దేశం బాలాకోట్లో వైమానిక దాడి చేసింది. ఐక్యరాజ్య సమితి 2001లో దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. 2019లో మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఈ జేఎం ఉగ్రవాద శిబిరాలు ఉన్న ప్రాంతాల్లోనే మన దేశం వైమానిక దాడులు చేసింది.